హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఓకే. కరెక్ట్గా ఈరోజు శుక్రవారం 13వ తారీఖు. మాకు కరెక్ట్గా మనకి 2:30కి అంటే ఇజ్రాయెల్ టైము 2:30కి మాకు మెసేజ్లు వచ్చినాయి. ఎమర్జెన్సీ అలౌట్ అంటే ఇక మనకు ఒక భూకంపం వచ్చేటప్పుడు ఎలా అయితే వస్తుందో అలాంటి మెసేజ్లు అన్నీ వచ్చినాయి. సో మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఇన్స్టెంట్ చెప్తున్నాను. ఫస్ట్లో స్టోరీ ఏంటంటే మెయిన్ యుద్ధం ఆగుతలేదు అనేసి, కానీ దాని గురించి మీకు వివరంగా చెప్తున్నాను నేను పాయింట్ బై పాయింట్. ఓకే అండి. యుద్ధం ఏదైనా కావచ్చు, ఎలా అయినా జరగవచ్చు, కానీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యుద్ధ వాతావరణం ఎలా ఉందన్నది మీకు చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. అంటే నేను ఒక భయభ్రాంతుల్ని కాదు, ఇక్కడ ఉన్న పొజిషన్ చెప్తున్నాను. ఇక్కడ భయభ్రాంతులు చేయడం నా ఉద్దేశం కాదు. నేను ఇది నా యూస్ కోసమో లేకపోతే నా ఛానల్ డెవలప్ కోసమో అస్సలు అలాంటివి అయితే నేను చేయను. ఓకేనా. నేను అలా చేయాలనుకుంటే మధ్యలో ఎంత గ్యాప్ ఇచ్చేసి మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయను. ఇప్పుడు కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగానే నేను వీడియోస్ పెడుతున్నాను. ఓకే బ్రదర్స్. సో వీడియోలోకి వెళ్తే ముందు ఏంటంటే మనకి కరెక్ట్గా శుక్రవారం 2:30, 3ంటికి మాకు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. సో అదే రోజు నేను తెలవి నుంచి, అంటే ఇదే రోజు కరెక్ట్గా శుక్రవారం మార్నింగ్, నేను ఇప్పుడు 6 అవుతుంది మార్నింగ్, నేను 6కి బస్ ఎక్కాను. అంటే 2:30కి మాకు అలర్ట్ వచ్చింది. అప్పటి నుంచి మాకు నిద్రలేదు. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు రాలే అలాంటి ఎమర్జెన్సీ అలర్ట్, చాలా రిస్క్తో ఉన్నది. అలాంటిది నేను చాలా ఇదేంట్రా బాబు ఇలా వచ్చింది, మనం వెళ్ళడం అవసరం అనుకున్నాను. వెళ్ళడం అవసరం అనడానికి ఏంటంటే అది 6 అవర్స్, అంటే 6 అవర్స్ జర్నీ, 2 చోట్ల బస్సు ఆగిద్ది. ఓన్లీ హైవే అంటానే వెళ్తుంది బస్సు, ఇంకెక్కడ కూడా స్టాప్ ఉండదు. అంటే మనకి ఇలాగ విజయవాడ నుంచి మన బస్సు అంటే మనకు కొంచెం అంత స్పీడ్ వెళ్ళవు, కానీ బస్సులు ఇక్కడ సేమ్ ఇంకా అంతే అనుకోండి. మనకు 100 కిలోమీటర్లు ఉంటుంది మాకు తాడేపల్లిగూడెంకి దానికి. సో ఇది కాకపోతే 270 చిల్లర చూపిస్తుంది. 300 కిలోమీటర్లు ఇంచుమించు 300 కిలోమీటర్లు. ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చినా మేము ప్రయాణం చేసామంటే మీరు ఒకటి ఆలోచించాలి. ఇలాత్ అంటే జోర్డాన్ బార్డరు, ఎర్ర సముద్రం. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. కాకపోతే మన యూస్ కోసం అయితే ఎంటెంటే పెట్టేయాలి. నేను యూస్ కోసం కాదు కాబట్టి దాని గురించి వివరంగా తెలుసుకొని పెడదామని చెప్పేసి నేను పెట్టలేదు. సో అది కూడా మీకు పెడతాను తొందరలో. ఓకే. అంటే మేము 6 గంటల జర్నీ, అంత ఎమర్జెన్సీ అలౌట్, అంత రిస్క్ అయిన మెసేజ్లు వచ్చినా కూడా మేము బస్సులు అన్నాయి ఎక్కడ ఆగలే. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు పాయింట్ అది నోట్ చేసుకోవాలి. బస్సులు అన్నాయి ఆగలేదు. మేము బస్సు ఎక్కాం, శుభ్రంగా ఇలా తిన్నాం. మార్నింగ్ 6కి ఎక్కాం. అక్కడికి కరెక్ట్గా 11:30, 11:40కి అక్కడ దిగాం మేము. ఓకే అండి. అలాగా ఇక్కడ సిచ్యువేషన్ అన్నది బాంబులు వేసేస్తున్నారు, కంటిన్యూషన్ చాలా తీవ్రంగా, చాలా వరస్ట్గా చూపిస్తున్నారు. సో దాని విషయం గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందండి. ఆ రోజు సాయంత్రం 8:30, 9ంటికి 2 టైమ్స్, అంటే ఏదైనా వారు చేసేటప్పుడు అరగంట లేదా గంట, ఖచ్చితంగా అరగంట సేపు, అంతకుమించి ఎక్కువసేపు ఎవరు కూడా బంకర్లో ఉండం. సో అరగంట తర్వాత మామూలుగా యథావిధిగా మళ్ళీ మనకు ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే సో వారు కంప్లీట్ అయిపోయింది, మీరు ఎవరి ప్లేస్ కాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మెసేజ్లు వస్తాయి అనమాట. స్టార్టింగ్లో మెసేజ్ వస్తుంది, ఎండింగ్లో మెసేజ్ వస్తుంది. మన స్టార్టింగ్ మెసేజ్ వచ్చినప్పుడు మనం బంకర్లోకి వెళ్ళిపోవాలి. బంకర్లోకి ఆల్రెడీ మీకు వీడియో పెట్టిన శుక్రవారం, నేను అంటే కొంచెం శనివారం పెట్టినట్టున్నాను. చాలా ఇదిగా ఉంది అన్న అది ఇది అంటేని ఆ రోజైతే నేను అయితే డ్యూటీ కూడా మానేసి మరి టూర్కి అదే బయటికి వెళ్ళాను. సో ఇక్కడ పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే మనం డ్యూటీ చేస్తేనే డబ్బులు ఇస్తారు. కాబట్టి ఆ రోజు నేను వర్క్ మానేసి నేను బయటికి వెళ్ళాను. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు మొత్తం అందరికి కూడా ఆపేశారు. మేము ఎందుకు నేను వర్క్ మానేసి నేను వెళ్ళాను, కానీ ఈ శుక్రవారం అయితే ఎవరికి డ్యూటీలు అయితే ఇవ్వలేదు. ఓకేనా. అదొక పాయింట్. 2, ఇప్పుడు మీకు కొన్ని ఛానల్ చాలా, అంటే మీకు ఫస్ట్లో కూడా చెప్పాను, నేను ఏ పేరు ఛానల్ పేర్లు కానీ ఇది కానీ చెప్పట్లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ నిన్న 8ంటికి 8:30కి బాంబులు కొంచెం వరస్ట్గా పడ్డాయి.
ఎప్పుడైనా సరే మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, ఛానల్లోనూ వార్ ఆగలేదు, చాలా బీభత్సం చేసేస్తున్నారు, చాలా కూలిపోయినాయి, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నాను బ్రదర్స్, అండ్ నాకు ఇక్కడ ఒక గ్రూప్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. సో అందరు కాంటాక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏంటంటే మాకు ఏదైనా ఇష్యూ జరిగితే మేము దాంట్లో మెన్షన్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, డిస్కషన్ చేసుకుంటాం. సో నేను అవన్నీ స్పీడ్ బ్యాక్ తీసుకుని నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకేనండి. నిన్న జరిగింది టీవీలో చాలా వర్స్ట్గా 40 మంది 50 మంది ఇంతమంది అంతమంది పోయారు, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, చాలా దారుణంగా ఉంది ఇజ్రాయేలు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి నేను ఈరోజు మొత్తం స్పీడ్ బ్యాక్ అంతా తీసుకుని నేను వీడియో పెట్టడం జరుగుతుంది. మీరు ప్రతిదీ కూడా బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూషన్, పొద్దున్నే సందల దాకా బ్రేకింగ్ న్యూసే. రోజులో మొత్తం మీద ఇక్కడ వారు స్టార్ట్ అయ్యాక డైలీ నైటు 8 ఒకసారి పడుతుంది, లేదా 12ంటికి ఒకసారి పడుతుంది, లేదా తెల్లరగట్లు 3ంటికి ఒకసారి, అలాగా ఒకరోజు 3 సార్లు పడుతుంది. రాత్రి అయితే అస్సలు లేదు. నిన్న పొద్దున పడ్డది, మళ్ళీ సాయంత్రం 4ంటికి వార్ జరిగింది. సో ఏంటంటే ఇక్కడ అంత టెక్నాలజీ ఉంది. మీకు ఇంకో సామెత చెప్పాలి ఇందులో ఏంటంటే, ఇప్పుడు మనం ఒకడి మీద ఢీ కొట్టడానికో లేదా ఇంకోటి ఏదో చేయడానికి అలా కాదు, చెప్తానేనండి. ఇప్పుడు ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆ పెళ్లి కోసం ముందుగానే డబ్బులు కట్టి అరేంజ్ చేసుకుంటాం, అవునా? అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాతే మనం ఇదంతా పెట్టుకుని కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటప్పుడు ఇంత గ్రాండ్గా వార్ జరిగేటప్పుడు వీడి దగ్గర బాంబులు ఉండవా? టీవీలో డబ్బులు అయిపోయినాయి, బాంబులు అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి, అవి అయిపోయినాయి, డ్రోన్లు అయిపోయినాయి, ఇవన్నీ ఏమంటే మనం ఒకటి ఆలోచించాలి. ఎవరినైనా ఢీ కొట్టాలన్నా, లేదన్నా ఏదైనా సంపాదించాలన్నా, ఏదైనా పోగొట్టుకోవాలన్నా మన దగ్గర కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచన లేకుండా ఏది ఉండదు. కొన్ని ఛానల్ చూపిస్తున్నాయి, ఏది కనిపెట్టినా ఏంటి పేర్లు చెప్పట్లేదు, అన్నీ కూడా ఈ కంట్రీ నుంచే డెవలప్ చేసింది, ప్రతిదీ కూడా ఈ కంట్రీలో జనమే డెవలప్ చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా. సో అది సత్యం. ఏంటంటే అది రియాలిటీ. ఇక్కడ ఏదైనా సరే వాళ్ళు చాలా చాలా అంటే చాలా ముందు జాగ్రత్త, ముందు తెలివితేటలు వాడుకుంటారు ఒక మనిషికి ఏం జరగకుండా. సో అదే విషయం మీద మీకు మళ్ళీ చెప్తున్నాను. నేను హాస్పిటల్ మీద పడడం వాస్తవం, కానీ దాన్ని ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ రావడం, అదంతా తెలిసిపోవడం, దాని మీద అందులో మొత్తం చాలా మట్టి ఖాళీ చేసి వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో వేరే హాస్పిటల్కి వెళ్ళిపోగా కొంత ఇంజూర్ జరిగింది, కానీ అంత మీరు చూపించేసిన పాయింట్ అవుట్ చేసేసినంత అయితే ఏమీ లేదు. జస్ట్ మా ఫ్రెండే ఉన్నాడు అక్కడ. నేను ఆల్రెడీ స్పీడ్ బ్యాక్ తీసుకునే నేను ఈ విషయం చెప్తున్నాను. ఆల్రెడీ 5 ఫ్లోర్లన్నీ ఖాళీ చేస్తారు. సో అది కూడా మొత్తం కూలిపోలే, జస్ట్ ఒక 100లో 10% డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఇప్పటి నుంచి కానీ ఎవరైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాట్సాప్లో కానీ ఇందులోనే షేర్ చేస్తే ఇక్కడ జైల్లో పెట్టడం జరిగింది. ఈ వార టైంలో అలాంటి ఏం చేయడానికి లేదు. ఓకే అండి. ఒకవేళ ఇప్పుడైనా ఛానల్ వాళ్ళకి ఛానల్ వాళ్ళకి కూడా ఏమన్నా కండిషన్స్ పెడితే బాగుండు అనిపించింది. బయటకు వచ్చి వీడియోలు తీయడం, అలా చేయడం, అలాంటివి ఏం చేయకూడదు. ఓకే బ్రదర్, ఇది ఒక సత్యం చెప్తున్నాను కదండి. ఆల్రెడీ మనకి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ముందే వచ్చేద్ది, అరగంట ముందే వస్తుంది. బాగా విపత్తు జరుగుతుంది, అవి ఎటైతే అటాక్ చేస్తాయి అనేటప్పటికి ఇట్లా కొన్ని జీపీఎస్లు ఉంటాయి, ఆటోమేటిక్గా అవి గ్యాదర్ చేసుకోండి అనమాట. ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఇలా ఉంది అనే పొజిషన్కి వస్తుంది అని నోట్ చేసుకున్నారు అనేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ డైవర్ట్ చేసేస్తారు అవన్నీ. ఓకే అండి. నేను ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు. ఇజ్రాయెల్ అంతా కూడా సేఫ్ జోన్లో ఉంది. మీకు ఇందాక నుంచి కూడా నేను చెప్పింది అదేనండి, అర్థమవుతుంది కదా. నేను ఎలక్ట్రికల్ వర్కే చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ చాలామంది వర్క్ చేస్తున్నారు. మీకు ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను, ఒకసారి ఉండండి. ఇదండి ఇప్పుడు పైకి వెళ్తున్నాను, మీకు అదంతా కూడా చూపిస్తాను. నేను ఎలక్ట్రికల్ వర్క్ ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఏదేమైనా అంటే ఇక్కడ మీకు అవి చూపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏం పనులేమీ ఆగలేదు. అంటే ఆగుని కొన్ని ఎక్కడైతే విపత్తు జరుగుద్దో ఆ ప్లేస్ని మాత్రమే నోట్అవుట్ చేసుకుంటారు, ఆ ఏరియాలో వర్క్ చెప్పడం ఆపుతారు.
అంతేగాని ఇక్కడ తెలుగోళ్ళు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, అవి జరిగిపోతున్నాయి అని చెప్పేసి భయపెట్టొద్దు ప్లీజ్. అండ్ రిక్వెస్టెడ్ ఆల్ ఛానల్స్, ఏమనుకోవద్దు. సో ఈడెవడరా అని చెప్పేసి ఏంటంటే యూజ్ కోసం కష్టపడండి, కానీ జనాల ప్రాణాలతో మాత్రం చెలగాటం ఆడవద్దు ప్లీజ్. సో ఏంటంటే ఇంకా చాలామంది భయభ్రాంతులు గురవుతున్నారు కాబట్టి అంత ఇబ్బంది అయితే ఏం లేదండి. నేను జెరూసలేం మెయిన్ సిటీలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ జెరూసలేం మీద కూడా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ ఏమీ ఇబ్బంది ఏం లేదు. సో అంటే మార్నింగ్ కదా, ప్రస్తుతానికి ఏం తిరగట్లేదు, లాంగ్ సిటీలో ఉన్నాను కదా. ఇదిగోండి, ఓకేనా. అంతా కూడా వర్క్ చేస్తున్నాం మేము, కింద వర్కులు జరుగుతున్నాయి, పక్కన కూడా జనాలు తిరుగుతున్నారు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి, జనాలను అయితే మాత్రం కొంచెం భయభ్రాంతులకి కొంచెం తక్కువ చేస్తే బాగుంటుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఏదేమైనా నేను ఇంకో విషయం చెప్తున్నాను, నా ఛానల్ అయితే ఇన్స్టాగ్రామ్ తీసేశాను లింకు. ఎందుకంటే మనం ఒకటి మంచి చేసి మీకేదో నేను హెల్ప్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటుంటే కొంచెం దాంట్లో పనికిరాని అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నారు. మీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయితే మాత్రం నాకు కామెంట్లో పెట్టండి, నేను వాళ్ళకి నా ఫోన్ నెంబర్తో నేను కాంటాక్ట్ చేస్తాను. మీరు నాకు మెసేజ్ చేసి పెట్టండి హాయ్ అని, నేను దానికి నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఓకే అండి, పర్సనల్గా ఇస్తాను. సో ఎందుకంటే మనం మంచి చేయడానికి ఏదైనా ఒక సలహా ఇక్కడ ఉన్న పొజిషన్ చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మీకు నేను మంచి చేద్దామన్నా చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటున్నారు క్యాండిడేట్లు చాలా. సో ఏదేమైనా మీ ఫ్యామిలీ సేఫ్, ఇక్కడ అందరం కూడా సేఫ్గానే ఉన్నాం, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఉన్నది లేదు అని నేను చెప్పను, కానీ వారన్నది 24 గంటలు బాంబులు వేసేసుకోవడానికి కాదు. అంటే జస్ట్ ఏదో ఈవినింగ్ టైమో మార్నింగ్ టైమో ఏదో ఒక టైంలో జరుగుతుంది, కానీ హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు. సో ఆ 20 నిమిషాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాంటి అయినా అందరూ కూడా బంకర్లోకి వెళ్ళండి. ఈ ఇజ్రాయెల్లో చూసే వాళ్ళందరూ మెసేజ్ వస్తుంది, మళ్ళీ క్లోజింగ్ టైం కూడా ఎండింగ్ మెసేజ్ వస్తుంది. అంటే ఎండింగ్ మళ్ళీ మెసేజ్ వచ్చింది కానీ కొంతమందికి తెలియట్లేదు, కొంతమందికి ఏంటి నాకు కూడా తెలియలేదు ఫస్ట్లో. నేను అది ఇబ్రోలో వస్తుంది కాబట్టి దాన్ని నేను కాపీ చేసుకుని చదివి మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఎండ్ అయిపోయిన తర్వాత ఎండ్ అని వస్తుంది, అది ఎండ్ అని ఇంగ్లీష్లో అయితే రాదు, హిబ్రోలోనే వస్తుంది. సరే, మీకు కొన్ని యాప్ అంటున్నారు, ఆల్రెడీ యాప్ మేము ఇజ్రాయెల్ రాకముందు నుంచి ఉంది. అవన్నీ కూడా ఏం కొత్తగా వచ్చినాయి ఏం కాదు. ఓకే అండి, కాకపోతే కొత్తగా వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జీపీఎస్ మెసేజ్ వస్తుంది, అదొక్కటే కొత్తగా వస్తుంది. ఆ యాప్ ఉన్నా లేకపోయినా అది అలర్ట్ చేస్తుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కొన్ని ఉంటాయి, అవన్నీ బయట పెట్టకూడదు. సో ఆ ఉద్దేశంతో నేను బయట పెట్టట్లేదు, లేకపోతే నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ ఆ వీడియోస్ అవి కూడా నేను బయట పెట్టే ఉద్దేశం నాకు లేదు. అంటే వీడియోస్ తీయకూడదు అందుకని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ తీయలేదు. సో ఏదేమైనా థ్యాంక్ యూ అండి, ఆల్ హ్యాపీగా ఉండండి, ఆల్ ఫ్యామిలీస్. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, నేనైతే వ్యూస్ కోసం ఇంకోటి అయితే మాత్రం చేయట్లేదు. నా ఛానల్ అయితే మానిటైజేషన్ కూడా చేయలేదు, కావాలంటే మీకు పెట్టమంటే ఫోటో తీసి పెడతాను. ఓకేనా, మానిటైజేషన్ కూడా చేయను, ఎందుకంటే అంత అవసరం లేదు నాకు. నేను దాని మీద వచ్చి 1000 రూపాయలకు 500కు లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు చెప్పే ఉద్దేశం అయితే నాకు లేదు. ఓకే అండి, మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే అన్ఫాలో కొట్టేసుకోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. సో ఓకే, థ్యాంక్ యూ. అది మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం, మీకు ఏదైనా ఈ ఇన్ఫర్మేషన్ మనకు నచ్చింది పర్వాలేదు అని అనుకుంటే చూడండి, లేదు అవసరం లేదనుకుంటే సో అన్ఫాలో కొట్టండి. నేను ఫస్ట్లో కొన్ని వీడియోలో చెప్పాను ఫాలో చేయండి అది ఇది అని, ఇప్పటి నుంచి అయితే అది కూడా చెప్పట్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్.